వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు 100% కల్పించడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. చాట్ బాట్ ద్వారా 91,20,000 రూపాయల విలువ గల 456 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. వార్తల్లోని వివరాలు. ఎస్సీ ఎస్టీ గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు 100% కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సమావేశం హాల్ నందు చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారి చిన్నయ్య, ఆర్డీఓ శ్రీనివాసులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారతదేశం మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు 100% కల్పించడం జరుగుతోందని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాల, వర్గాల మధ్య విభేదాలకు తావు లేకుండా మార్పు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అందరూ సహకరించుకోవాలన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో అన్ని వర్గాలు సమానమేనని, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాల వల్ల ఏమీ లాభం ఉండదన్నారు. గ్రామాల అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజం అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అందరూ విభేదాలు మాని మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వం అందజేసి సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పిల్లలను చదివించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి సభ్యులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి, బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు కొనియాడారు. అంతకుముందు గంగినేని చెరువునందు ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా అంబేద్కర్ భవనం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సిస్టంలో ఏవైనా బేసిక్లీ ప్రజెంట్ ఉన్నారు. ఆ సిస్టమ్ మార్చడానికి కోసం, ఈక్వాలిటీ కోసం అందరూ గట్టిగా ప్రపోజ్ చేయాలి, అందరూ ఫైట్ చేయాలి. అందరూ వేసినటువంటి విభేదాలు వస్తే ఆ విభేదాలు ఎలా కఠోర చేయాలి, ఆ మంచి సొల్యూషన్ కోసం పనిచేస్తే ఖచ్చితంగా విభేదాలు కట్టుకుంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, పౌరుల ఇండియాలో చూస్తున్నాం, ప్రతి ఒక నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలో డిఫరెన్స్ ఉంటాయి, రాష్ట్ర మీద డిఫరెన్స్ ఉన్నాయి, రిలీజన్ మీద డిఫరెన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ మీద డిఫరెన్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ లోకి ఎవరికి ఏది వస్తుంది, ఈ డిఫరెన్స్ లోకి ఎవరికి ఏది అంటే లాభం ఉంటుంది. ఇది ఒక ఆలోచన చేస్తే మనం ఏంటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎవరికి ఏం లాభం లేదు, ఏ విధంగా చేసి ఏం బెనిఫిట్ రావట్లేదు. విభిన్నంగా ఒక గ్రామంలో చూస్తే ఇంకొక పక్కన ఉంటుంది, ఇంకొక పక్కన ఉంటుంది. మంచి నీళ్ళు గురించి ఫైట్ చేస్తారు, స్కూల్ గురించి ఫైట్ చేస్తారు. ప్రతి విషయంలో వేసి డిఫరెన్సెస్తో సమాజంలో వివేకంతో పోరాడుతుంది.
సో నేను ఈ సభలో ఒకటే చెప్తున్నాను, అందుకు బేసిక్లీ అటువంటి మైండ్ సెట్ పక్కన పెట్టాలి. ఈ పక్కన బేసిక్ పెట్టలేకపోతే ఓన్లీ దళిత సమాజంలోకి మోసగలుగుతుంది, ఏదో మోసగలదు, మనకి మోసగలదు. చేయబడిన సవాలు చూస్తున్నారు. మూడవది, ఆర్థికంగా బలం ఉంటే అంటే రియాలిటీ ప్రాక్టికల్ మాట్లాడితే భారతదేశంలో ఆర్థికంగా బలం ఉంటుంది, అందులో విశ్వసిస్తారు. అదే కాకుండా మన ప్రభుత్వంలో పేదలు పేదలు చాలా ఆడుకుంటున్నారు. ఎన్నో సమస్యలు ఆయన పరిష్కరిస్తున్నారు. వాళ్ళు కూడా కలిసి మనకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అప్పుడప్పుడే పరిష్కారం చేస్తున్నారు. మన విజయనగరం మనకు వచ్చినప్పుడు చాలా మనం సంతోషపడుతున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వంలో అనేక మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలు ఏదో ఒకటి చేయాలని చాలా పట్టుదలతో ఉంటున్నారు. మన దేశంలో మనం కాపాడుకోవాలి, రాజకీయ ఆయుధాలు మనలో నడవాలని కోరుకుంటున్నాం. అందరికీ బలహీన వర్గాలకి అందరంగా ఉండాలని ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా ఆర్థికంగా ఎదగాలి. మెయిన్ ఎడ్యుకేషన్ అండి. ఈరోజు మనకి అప్పట్లో బిఎస్సీ చేసి ఒక మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఎంతగా కృషి చేశారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచిగా స్థిరపడి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా డబ్బు కళాకారులకి అందరికీ కూడా న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ మన ప్రభుత్వం ద్వారా చాలా సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. ఇప్పుడే విజయనగరం గారు కూడా చెప్పినట్లు మనకు ఏదైతే లోన్స్ తీసుకుంటారో వాటిని ఆర్థికంగా మనం స్థిరపడడానికి, అదేవిధంగా ఆ యూనిట్ని మంచిగా రన్ తీసుకుంటే మనకి 2 లక్షల లోన్ అనేది తర్వాత మనం 5 లక్షల్లో పెట్టుకొని ఇలా విడతల వారిగా మనం ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. దయచేసి ఇలాంటి వాటిని మనం ఏదో ఒకదానికి చేసి పడేకుండా దానికంటూ ఒక యూనిట్ ద్వారా మనం మన కుటుంబాన్ని 10 మందికి మనం ఉపాధి కల్పించడం కలిగిన వారైతే మనం ఎంతగానో వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యంగా మన ఎమ్మెల్యేలు అలాగే మన కలెక్టర్ అందరూ కూడా ఈరోజు దళితులకి అందరికీ ప్రియారిటీ ఇవ్వాలి. అందరూ కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి, రాజకీయాల్లో కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనేసి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ వాటిని వినియోగించుకొని వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా బాగుంటామనేది మా ఉద్దేశం. కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారి చిత్తూరు నగరానికి విచ్చేసిన సోము వీర్రాజుకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకారం అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం చేపట్టడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ నాయకులు చిట్టిబాబు, రామభద్ర, షణ్ముగం, అట్లూరి శ్రీనివాసులు, కరణ్ సిద్ధ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకున్నప్పా సూరి రావడం అది ఎవ్రీడే 500
1000 కోట్లు, ఈ విధంగా మిట్టల్ 65,000 కోట్లతో స్టార్ట్ చేసి 1,25,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం. అలానే గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ యొక్క సహకారంతో 500 యూనిట్స్ గ్రాస్ తో సిఎన్జి తయారు చేశారు. ఇవి 100 యూనిట్స్ ని వెంటనే పెట్టాలి. ఈ విధంగా ప్రతి యూనిట్ లో కూడా 500 మందికి ఎంప్లాయ్మెంట్, 100 యూనిట్స్ స్టార్ట్ చేయడం అంటే ప్రతి రైతుకి 400 ఎకరానికి 30-40 వేలు లీజుకి తీసుకుని ఈ సిఎన్జి న్యాచురల్ గ్యాస్ ని మనం ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం కోసం సీఎం గారితో పాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ లోకేష్ గారు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మేజర్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి యొక్క రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది 13,025 గ్రామాల్లో 25 గ్రామాల్లో ఒకేసారి ఒకే సందర్భంలో గ్రామ సభలు జరపడం, చాట్ బాట్ ద్వారా 91,20,000 రూపాయలు విలువ చేసే 456 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చాట్ బాట్ ద్వారా 11 దశలలో 7,42,00,000 విలువ చేసే 3,541 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఫోన్లో రికవరీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి కూడా మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని అన్నారు. అలాగే రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరుగుతోందన్నారు. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకుంటే చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. అనంతరం మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లను జిల్లా ఎస్పీ అందజేశారు. ఫోన్లో రికవరీలో ప్రతిభ కనబరిచిన చాట్ బాట్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈరోజు చిత్తూరులో 11వ దశ మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. ఇందులో సుమారుగా 456 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 దశలలో మనం టోటల్గా 3,541 ఫోన్లు, వీటన్నిటి ధర సుమారుగా 7,40,00,000, వీటన్నిటిని మనం రికవరీ చేసి వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి మనం అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఎవ్రీ 1.5 మంత్ కూడా మనం మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నాం. ఈసారి మనం మొత్తం 11వ దశలో 456 ఫోన్లు, వీటి ధర మాత్రమే కేవలం 91 లక్షలు. సో వీటిని మనం వాటి ఒరిజినల్ ఓనర్స్కి అప్పగించడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫోన్స్ ఎవరైనా సరే పోగొట్టుకున్నట్లయితే మా దగ్గర 2 విధానాలలో మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిది CEIR అని ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. దానిలో సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు పొందుపరిచి మనకి ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తారు. లేదంటే మన చిత్తూరు జిల్లాకి చాట్ బాట్ సర్వీస్ ఉంది. ఈ చాట్ బాట్ నెంబరు 9440900004. ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకున్న ఏదైతే సరే ఫోన్ పోయిందో దాని డీటెయిల్స్ మనం అడగడం జరుగుతుంది. ఆ ఫోన్ డీటెయిల్స్, IMEI ఇవన్నీ కనుక మీరు అందులో ప్లేస్ చేసినట్లయితే ఆ రిక్వెస్ట్ కూడా మనకు వస్తుంది. వీటన్నింటినీ కూడా మనం ఎక్కడెక్కడ యాక్టివ్లో ఉన్నాయో చూసి పక్క జిల్లాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇంక్లూడింగ్ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ ఫోన్స్ రికవరీ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు బసుమిత్ర. నా ఫోన్ పోయింది సార్, 6 months అయింది. అక్టోబర్లో పోయింది, నా ఫోన్ దారిపోయింది. యాక్చువల్లీ ఈ ఫోను 4 రూపీస్ కావచ్చు, 4 lakhs కావచ్చు, ఎంత నా కాస్ట్ కావచ్చు సార్. కానీ పోగొట్టుకున్న వస్తువు దొరకడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ సార్. ఇక్కడ 100 మంది వచ్చారు, ఆ 100 మందికి కూడా మీరు హ్యాపీనెస్ ఇచ్చినారు. మీకు, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ సార్.
స్వాతంత్ర సమరయోధుడు మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా దేశ స్వాతంత్ర పోరాటంలో జైలుకెళ్లిన వ్యక్తినన్నారు. అలాగే స్వాతంత్రం అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ ప్రధానమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని తెలిపారు. ఒక అట్టడుగు వర్గాలకు చెందిన బాబు జగజ్జీవన్ రామ్ వివిధ హోదాలలో ప్రజలకు సేవ చేయడం ఆయన ఆలోచన విధానానికి నిదర్శనమన్నారు. అప్పటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేదలు బాబు జగజ్జీవన్ రామ్ చూపిన అడుగుజాడల్లో నిలిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అట్టడుగు వర్గాల పేదలకు బాబు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దళిత వర్గాల ప్రయోజనాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆలోచనల్ని, ఆశయాల్ని ఉనికి పుచ్చుకొని నరేంద్ర మోదీ గారి సహకారంతో, వారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో అనేక రూపాల్లో ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో పడకేసినటువంటి దళితుల అభివృద్ధి దూలు ఉదిల్చి మళ్ళీ పునరుజ్జీవం పోయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ని పునరుద్ధరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 14వ తారీఖు నుంచి తిరిగి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి తిరిగి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మీరు అందరూ చూశారు, ఏ వర్గాలకి అన్యాయం జరగకుండా విభజన చేసే క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా జనాభాల్ని లెక్కించిన తరువాత ఆ ఫలాలను అందరికీ సమానంగా పంచుతానని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానం కానీ, అదే సమయంలో దళితులు ఎదగాలంటే రాజకీయంగా కొన్ని సీట్లు కేటాయించడం ద్వారానే మాత్రమే కాదు, ఆర్థికంగా ఎదగాలని ఆర్థిక వెసులుబాటుని, ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నం కానీ, లోన్ల ద్వారానే కాకుండా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఎదగాలనుకుంటే వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి పారిశ్రామికంగా అవకాశం కల్పిస్తామని ప్రకటించడం, P4 విధానం ద్వారా పేదరికాన్ని పోగొట్టే కార్యక్రమం బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఎదిగినటువంటి సమాజం నుంచి ఎదగాల్సినటువంటి సమాజానికి చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను మొత్తాన్ని ముందస్తుగా ఏకమొత్తంగా ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లించిన వారికి 5% రాయితీ లభిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లించి అసలులో 5% రాయితీ పొందాలన్నారు. 5% రాయితీ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. పన్నులను నగరపాలక కార్యాలయంలోని పురసేవ కౌంటర్ వద్ద, వార్డు సచివాలయాల్లోనూ చెల్లించవచ్చునని తెలిపారు. తమ పూర్వీకులకు చెందిన భూములను అక్రమంగా 1B పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి కబ్జా చేశారని పలమనేరు మండలానికి చెందిన హైదర్ వల్లి బాషా ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలమనేరు రెవెన్యూ గ్రామంలో 6 ఎకరాల భూమి తమ తాతగారి పేరు నుంచి తండ్రి పేరిట రిజిస్ట్రేషన్ అయిన పత్రం ఉందన్నారు. ఈ భూమిలో తాను 2018 వరకు సాగు పనులు చేసుకుంటున్నానని తెలిపారు. అయితే పలమనేరుకు చెందిన కొందరు అక్రమార్కులు తప్పుడు 1B పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి పద్మశ్రీ లేఅవుట్ వేశారని ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమంగా జారీ చేసిన 1B పట్టాదారు పాసు పుస్తకాన్ని రద్దు చేసి ఆ భూముల రికార్డులను ఆన్లైన్లో తన పేరిట నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
98227078. ఏమైనా డౌట్ ఉంటే ఈ ఫోన్ ద్వారా అడిగినచో నిర్భయంగా ఫోటోలతో సహా వాళ్ళకి ప్రూఫ్లు ఇవ్వగలను. సృష్టించిన నకిలీ ఆడంగాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరీ కలెక్టర్ వారికి ఆర్డీఓ వారికి కోరుచున్నాను. పలమనేరు రెవెన్యూ పలమనేరు గ్రామంలో 6 ఎకరాల 94 సెంట్లు భూమిని పిఏ శ్రీనాథ్, తండ్రి అమర్నాథ్, ఇంటి చలపతి, ఇంటి సంపత్ కుమార్, సుగుణ, ఆర్ రామచంద్ర నాయుడు, జార్జ్, తండ్రి జిబ్రియల్, వీరు 5గురు చేరి మొత్తం భూమిని నకిలీ వన్బీలు, నకిలీ పత్రాలు, నకిలీ పాస్బుక్లు, ఎటువంటి రిజిస్టర్ పత్రాలు కానీ, కొనుగోలు పత్రాలు కానీ, సెటిల్మెంట్ పత్రాలు కానీ ఏవి లేకుండా రెవెన్యూ ఆఫీసులు లంచాలు ఇచ్చి వన్బీలు చేసుకొని మా భూమిని కబ్జా చేస్తున్నారు. కావున దయచేసి మా పూర్వీకుల భూమిని కాపాడి నాకు న్యాయం చేయమని కలెక్టర్ వారికి, ఆర్డీఓ వారికి, తహసీల్దార్ గారికి కోరుకుచున్నాను. ఎటువంటి హాని జరిగినా వీరు 6 మంది పైన క్రిమినల్ కేసు పెట్టి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని మరీ పోలీసు శాఖకి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో దర్శకుడు నాగా అశ్విన్, తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందరావు, ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గౌరవ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.